పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 31వ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు, యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనం నుండి 54వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఉద్యోగి కుమారునకు స్వస్థత. 2 దినములైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలైనా ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడడని ఆయన స్వయముగా పలికెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలైనా పాస్కా పండుగ సందర్భంగా గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూసిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నహూములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూసిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబమును యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుతం. ధ్యానాంశం: విశ్వాసికి సమస్తము సాధ్యమే. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు విశ్వాసాన్ని గూర్చి ప్రబోధిస్తూ ఉన్నాయి. విశ్వాసం అనగా మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనం చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13-25 నందు దేవుని వాగ్దానం విశ్వాసం ద్వారా పొందనగును అని తెలియజేస్తూ, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించి నిరీక్షించాడు. ఆయన దేవుని వాగ్దానం ప్రకారం జాతులకు పితామహుడు అవుతానని విశ్వసించాడు. ఆయన విశ్వాసమే తనను నీతిమంతునిగా చేసినది. అనగా విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు గలిలయకు వచ్చాడు. గలిలయలోని కానా అను పల్లెకు యేసు రావడం ఇది 2వసారి. ఆయనను అచ్చట ప్రజలు ఆహ్వానించిరి. ఆహ్వానం యొక్క ప్రతిఫలం ఏమిటో ఈనాడు శుభవార్త పఠనంలో అద్భుతం ద్వారా మనకు తెలియవస్తుంది. ఇది ఒక అద్భుతమైన విశ్వాసం. పెను విషాదంలో విశ్వాసం కన్నప్రేగు తెగిపోతున్న సమయాన యేసు వస్తే తన కుమారుడు స్వస్థుడవుతాడు అనే విశ్వాసం. ప్రభుత్వ ఉద్యోగి విశ్వాసం ఎటువంటిది అంటే, యేసుని రాక మాత్రమే కాదు, ఆయన మాట మాత్రం చాలు నా కుమారుడు బతుకుతాడు అంటూ
వెనుకకు పయనం. ఫలితం అత్యద్భుతం. మరణశయ్య మీద గల కుమారుడు ఆనందంగా స్వస్థుడిగా ఉండటం ఎంత ఆనందం! ఎలిజబెత్తమ్మను దర్శించుటకు మరియ తల్లి వెళ్ళినప్పుడు ఆమె ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనం అని మరియ తల్లిని ప్రస్తుతించింది. మనం వినిన సువిశేషంలో ప్రభుత్వ ఉద్యోగి క్రీస్తు వద్దకు వచ్చి తన కుమారుని స్వస్థపరచమని కోరగా, నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు చెప్పగా అతడు విశ్వసించి నమ్మి తిరిగిపోగా తన సేవకులు ఓ సువార్తను మెచ్చుకొన్నారు. అదే తన కుమారుడు స్వస్థుడైనాడని ఆ మహిమను గాంచిన ఉద్యోగి కుటుంబమంతా యేసును విశ్వసించారు. ప్రభువును ఆహ్వానించినప్పుడు మనకున్న లోటును ఆయనే పూడుస్తాడు. అదే వాక్యం, అదే పరిశుద్ధ గ్రంథం. మానవుని ప్రతి సమస్యకు పరిష్కారం లభించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆహ్వానం, ప్రార్థన, నమ్మకం, విశ్వాస జీవితం అన్న 4 మెట్ల ద్వారా యేసు మహిమను చేరుకోగలం. నమ్ముదాం, జీవించుదాం, మేలులు పొందుదాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. వచ్చి అద్భుతాలు చేయాలని ప్రభువు కోసం పడిగాపులు పడలేదు. ప్రభువుని బలవంతము చేయలేదు. ఒక్క మాటలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి విశ్వసించాడు. విశ్వసించిన తోడనే తన కుమారుడు సజీవుడైనాడు. మరి ఈనాడు మన ప్రభువు సజీవులకు దేవుడు అని, మరణావస్థలో ఉన్న వారికి జీవాన్ని పోసే దేవుడని, జీవనకర్తయని మనం ఈనాటి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించుదాం. అడిగిన తోడని చెంతన ఉండే దేవుడని నమ్ముదాం. నమ్మిన దేవుణ్ణి విశ్వసించుదాం. విశ్వసించిన దేవుణ్ణి ప్రకటించుదాం. ఆయన యొక్క మాటలను జీవించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, అల్ప విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసంగా మార్చమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఈనాడు ఈ చిన్న బిడ్డకు జీవాన్ని పోసిన దేవ, మరి అనేక మంది వ్యాధితో బాధలతో ఉండగా వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి రుగ్మతులను తీసివేసి, పాప జీవితాన్ని తీసివేసి, పవిత్రమైన జీవితాన్ని జీవించలాగున దీవించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.